వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాజానగరు నియోజకవర్గ కోరుగొండ మండలం శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఫస్ట్ మహోత్సవం సందర్భంగా బీజేపీ రాజానగరం నియోజకవర్గ కన్వీనర్ నీరుకొండ వీరన్న చౌదరి స్వామివారి దర్శనానికి విచ్చేశారు. వీరిని ఆలయ కమిటీ పెద్దలు ఘనంగా స్వాగతించారు. వీరితో పాటు నీరుకొండ బాబ్జీ, పచారి నరసింహమూర్తి, చింతల దేవి కన్నారావు, తగరంపూడి గణపతి పాల్గొని స్వామివారి ప్రత్యేక దర్శనం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ స్వామివారి దర్శనంకు విచ్చేసినందుకు చాలా ఆనందంగా ఉందని తెలియజేశారు. ఈ రోజున పవిత్ర సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి రోజున ఆంధ్ర రాష్ట్ర తెలుగు ప్రజలు కాకుండా తమిళనాడు అందరూ కూడా సుబ్రహ్మణ్య షష్ఠిని ఒక నిష్ఠతోటి ఎక్కడ ఏ గుళ్ళు చూసినా కూడా కిటకిటలాడుతూ మామూలుగా భక్తి భావంతో ఉన్నారు. ఈ రోజున కోరుకొండ కమిటీ వారు ప్రతి సంవత్సరం పిలిచినట్టే పిలుస్తాం. నేను ఇంకా వాళ్ళకి ముందు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుని మొక్కలు వెళ్దామని అనుకుంటూ ఇక్కడ ముందు వచ్చాను. 71 సంవత్సరాలు బట్టి ఈ గుడిని స్వయంభూతో కోరుకొండ నాకు ఇప్పుడు 60 సంవత్సరాలు. అంటే నాకు 10-12 సంవత్సరాలు వచ్చినప్పటి నుంచి మేము ఎప్పుడూ నిరంతరం వచ్చి దేవుడిని దర్శించుకుంటాం, మాకు అలవాటు. అలాగే ఈ 70 సంవత్సరం వస్తుందని చెప్పి ఈ గుడి కమిటీ సభ్యులు ఆ పాత గుడి రోడ్డు వెడల్పైంది, జనాభా పెరిగిందని చెప్పి మళ్ళీ దాన్ని 2 సంవత్సరాల క్రితం పునర్ప్రతిష్ఠ చేసి శరవేగంతో నూతనంలో ఆలయంలోకి మారుస్తానికి వాళ్ళు ఒక కమిటీ వారు చేసి చక్కటి కమిటీ వారికి నా తరఫున వారికి అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తూ, దైవభక్తితోటి ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్న కమిటీ సభ్యులకు, రాజానగరం నియోజకవర్గంలో మా కూటమి సభ్యులకు, ప్రజలకు, ప్రజానికానికి అందరికీ కూడా ఆ సుబ్రహ్మణ్య స్వామి అష్టైశ్వర్యాలు, ఆరోగ్యము, అలాగే ఎవరైనా పెళ్లి కాని పిల్లలు ఉన్నా కూడా వాళ్ళకి కూడా సుబ్రహ్మణ్య స్వామి ప్రతిష్ఠ ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామి గురించి పిల్లలు పుట్టిన వాళ్ళకే కాకుండా పెళ్లి అవ్వనోళ్ళు, అది ఆరోగ్యం లేనివాడు అందరూ కూడా వచ్చి దేవుని కొలుస్తాం సనాతన ధర్మంగా వస్తుంది. భగవంతుడు సుబ్రహ్మణ్య స్వామి అందరినీ చల్లగా చూడాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాం. పెళ్లి అవ్వలో అంటే మరి చాలా మంది మాలలు ఏం చేస్తున్నాం అవుతుంది.